హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియ. అసలు ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, మేము కాస్కోకి వెళ్ళినప్పుడు అక్కడ వేరే చిన్నపిల్లల కార్ట్లో అయితే గేమ్ని చూసినప్పుడు నేమ్ కూడా ఏదో స్పానిష్లో ఉంది. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా అందుకని చెప్పి అసలు గేమ్ గురించి ఐడియా లేకపోయినా సరే కాస్కో అంత ఒక 10 minutes అయితే తిరిగి ఫైనల్లీ అయితే ఈ గేమ్ని తీసుకొని వచ్చాము. అసలు మనం ఈ బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఈ బాక్స్ పట్టుకుంటుంటేనే చాలా అయితే బరువుగా ఉంది. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసాము అంటే నేమ్స్ ఏవో స్పానిష్లో ఉన్నాయి. అండ్ మనం చూస్తే ఇంకా అక్కడ మార్బుల్స్ ఉన్నాయి. ఏదో బొమ్మ అన్నాబెల్లెలా ఉంది అదైతే. నెక్స్ట్ కార్డ్స్, స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ డైస్ ఇవన్నీ ఉన్నాయి. చూస్తుంటే ఇది ఏదో స్నేక్ అండ్ ల్యాడర్ లాగే ఉంది. ఇంకా మనమైతే డిలే చేయకుండా అసలు ఓపెన్ చేసేద్దామండి. కొన్ని గేమ్స్ అయితే మనం నేమ్స్ చూసినా సరే అర్థమవుతుంది, ఒక ఐడియా అంటూ వస్తుంది. బట్ ఇక్కడ ఇది నేమ్ చూస్తుంటే కూడా నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. లెట్స్ సీ, ఇది స్నేక్ అండ్ ల్యాడరా లేకపోతే ఇంకేమైనా గేమా అనేది. ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసేసాము. అండ్ దీని లోపల చూస్తే మనకి ఫస్ట్ అయితే ఇది ఒక బోర్డ్ లాగా అయితే అనిపిస్తుంది. ఈ బోర్డులో ఏముంది ఏంటి అనేది చూడాలి. ఇది ఓపెన్ చేసి చూస్తే ఇదేంటిదో ఒక ట్రీ థీమ్ బేస్డ్ స్నేక్ అండ్ ల్యాడర్ లాగా అయితే ఉంది. బట్ నాకు తెలిసిన స్నేక్ అండ్ ల్యాడర్ అయితే ఒక 1 to 100 నెంబర్స్ ఉంటాయి. అండ్ దాంట్లో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఇవైతే ఉంటాయి. బట్ ఇక్కడైతే వాటితో పాటు ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ యానిమల్స్ ఏవో థింగ్స్ అయితే ఉన్నాయి. మేబీ ఇంకేమైనా గేమ్ కూడా ఉండుండొచ్చు స్నేక్ అండ్ ల్యాడర్తో పాటు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఇవేవో కార్డ్స్ లాగా ఉన్నాయి. నాకు ఇవి చూస్తే ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే గుర్తొచ్చింది. మన చిన్నప్పుడు చూసుంటాం కదండి, గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా ఒక షీట్లో, అట్లానే ఉన్నాయి ఇవి కూడా. బట్ ఇక్కడ ఈ కార్డ్లో అయితే మనం చూస్తే మెయిన్ బోర్డ్లో ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి ఈ కార్డ్స్లో కూడా. బట్ ఇవి ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది మనకైతే తెలీదు. చూస్తుంటే ఇలాంటివి 8 కార్డ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ బోర్డ్లో చూస్తేమో అవేమో చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి. అండ్ ఇవి చూస్తేమో కొంచెం పెద్దగా ఉన్నాయి. మరి ఈ కార్డ్స్ని యూజ్ చేస్తూ గేమ్ అనేది ఎట్లా ఆడాలి ఏంటి అనేది చూడాలి. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం ఈ గేమ్ అయితే ఆడాలి. అండ్ మనం ఇన్స్ట్రక్షన్స్లో చూస్తే ఈ గేమ్ అయితే 2 to 6 members దాకా ఆడొచ్చు. అండ్ చూస్తుంటే ఇక్కడ 2 games అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ గేమ్ వచ్చేసి డీలక్స్ లోటేరియా అండ్ స్నేక్ అండ్ ల్యాడర్. ఈ డీలక్స్ లోటేరియా అయితే 3 to 8 members దాకా అయితే ఆడొచ్చు. అండ్ స్నేక్ అండ్ ల్యాడర్ అయితే 2 to 6 members వరకు ఆడొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడైతే మనకి డైస్ ఉన్నాయి. ఐ థింక్ ఇవైతే టోకెన్స్ అనుకుంటానండి. ఇప్పుడు మనము లూడో గేమ్ ఇవన్నీ చూస్తే మనకైతే ఉంటాయి కదా టోకెన్స్, సేమ్ యాజ్ ఇవి కూడా టోకెన్సే. ఇలాంటివి అయితే మనకి 6 tokens ఇచ్చారు. మేబీ ఇది స్నేక్ అండ్ ల్యాడర్ కోసం అనుకుంటాను. అండ్ మనం ప్రీవియస్గా చూసాం కదా కార్డ్స్, మేబీ అది సెకండ్ గేమ్ కోసం అయితే అయి ఉండొచ్చు. ఈ టోకెన్స్ చూడటానికి కూడా కొంచెం యూనిక్గా అయితే ఉన్నాయి, రొటీన్గా లేకుండా. నెక్స్ట్ చూస్తే మనకి ఒక బ్యాగ్ అయితే ఉంది. అది చాలా అయితే బరువుగా ఉంది. ఆ సౌండ్ని బట్టి అయితే నాకైతే గోళీల్లాగా అనిపిస్తున్నాయి. ఇవి అసలు ఎందుకు ఇచ్చారు, వీటిని యూజ్ చేస్తూ గేమ్ ఎట్లా ఆడతారు ఏంటి అనేది మనము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదివితేనే అర్థమవుతుంది. చూస్తుంటే ఆ మార్బుల్స్ అయితే చాలా అయితే ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటేనే క్యూరియాసిటీగా అయితే ఉంది. అసలు ఈ మార్బుల్స్ ఏంటి, కార్డ్స్ ఏంటి, వీటిని యూజ్ చేస్తూ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది అవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లారిటీగా చదవాలి. నెక్స్ట్ చూస్తే ఇవేవో కార్డ్స్ లాగా అయితే ఉన్నాయి, లైక్ ప్లేయింగ్ కార్డ్స్. అసలు ఓపెన్ చేసి చూద్దాం ఇవేం కార్డ్స్ ఏంటి అనేది. ఈ కార్డ్స్ చూస్తుంటే మనం ముందు చూసాం కదండి 8 big కార్డ్స్, వాటిలో
ఇమేజెస్ ఉన్నాయో సేమ్ ఇమేజెస్ ఈ కార్డ్స్లో అయితే ఉన్నాయి. మరి ఈ కార్డ్స్ ఆ బోర్డ్ ఏంటి, ఎలా ఆడాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.